నెంబర్. అంటే మనకి మొబైల్ నెంబర్ లో వచ్చేసి పర్టికులర్ గా ఎక్కువగా ఉండవలసిన నెంబర్స్ ఏంటంటే మనకి కలిసి రావాలి, అదృష్టం ఉండాలి అంటే, సో మనకి ఫస్ట్ మొబైల్ నెంబర్ లో ఏ నెంబర్స్ ఎక్కువగా ఉండాలి? ఎక్కువ మన ఫిల్లర్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫిల్లర్ నెంబర్స్ అంటే మెయిన్ కంపల్సరీ మన కన్స్ట్రక్షన్ ఇస్తే ఎలా అయితే మనం 4 ఉంటాయో అలా మాట్లాడుకున్నట్టుగా 1569 అనే ఫిల్లర్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. 1569 అనే నెంబర్ ఉండాలి ఖచ్చితంగా. దాంతో పాటు ఎప్పుడు కూడా ఇంత ముందు చెప్పుకున్నాం కదా, 1569 నెంబర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? మనం ఇది బేసిక్ అన్నమాట. మనం ఏది అంటే ఆ ఆర్డర్ లో ఉండాలి అంటారా, లేదంటే ఆ నెంబర్స్ మొబైల్ నంబర్ లో మనకున్న 10 డిజిట్స్ లో ఏ సిరీస్ తో అయినా స్టార్ట్ అవ్వనివ్వండి. ఆ సిరీస్ తో స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఎక్కడైనా సరే ఈ నెంబర్ లో ఉన్న 10 అంకెల నెంబర్ లో 1, 5, 6, 9 అనేది మస్ట్ అండ్ షుడ్. ఇందులో ఎందుకు? 1 అనేది సూర్యుడు. మనం ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా ఎలా ఎదగాలనుకుంటాం? 1 పొజిషన్ లో ఉండాలి, నెంబర్ 1 కి ఎదగాలి. మనం ఏది చేసినా నెంబర్ 1 స్థానంలో ఉండాలని అనుకుంటాం. ఇంకోటి ఏది చేయాలన్నా కూడా 5 అంటే మనకి తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, మన వివేకం బాగా స్ఫురించాలి. అంటే బుధుడు అనేది 5 నెంబర్, బుధుడి యొక్క అనుగ్రహంతో మనకి కావాల్సిన వ్యాపారంలో కావచ్చు, కమ్యూనికేషన్ లో కావచ్చు, ఏదైనా సరే ఎక్కడున్నా కూడా ఈ 5 నెంబర్ అనేది మనల్ని అన్ని ఒక దగ్గర కలుపుద్ది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కమ్యూనికేషన్ నెంబర్ అనమాట. అందరినీ ఒక చోట చేర్చి చూడండి. చాలా మంది కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటి 23వ తారీఖులో కానీ 5వ తారీఖులో కానీ 14వ తారీఖులో కానీ పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా సందడి చేస్తూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్న వాతావరణం అదంతా కూడా వాళ్ళు హ్యాపీ చేస్తారు. అందరినీ కూడా ఒక దగ్గర క్లబ్ చేసి అదంతా ఒక పండుగ వాతావరణంలో చేస్తారు. ఇప్పుడు మీది కూడా 5 నెంబరే కదా డేట్ ఆఫ్ బర్త్. మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉంటారు, ఎక్కడుంటే అక్కడ అందరినీ కూడా హల్చల్ చేస్తా ఉంటారు, అందరితో ఈజీగా కలిసిపోగలుగుతారు. అది రావాలంటే ఈ బుధుడి యొక్క అనుగ్రహం మనకి బాగుండాలి. 6 రాజకీయ రంగాల్లో ఎదగాలంటే రాజకీయ రంగంలో ఎదగడం కూడా ఒక కళే. అవునే, అది మాత్రం ఖచ్చితంగా. 6 నెంబర్ అనేది కళలకు నిలయం. ఎప్పుడు కూడా ఏదైనా కానివ్వండి, మనకి 64 కళల్లో ఈ అన్నిట్లో కూడా ఆరితేరాలి చెయ్యాలి అన్నప్పుడు స్నేహం చేయటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, మనం చదువుకోవడం కావచ్చు, సంగీతం కావచ్చు, మన రాజకీయం కావచ్చు, యుద్ధం కావచ్చు, సైన్యం, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక కళ కిందే. మనం ఆ కళలో రావాలి అంటే కూడా లగ్జరీ లైఫ్ కావాలన్నప్పుడు, రాజకీయాల్లో రావాలంటే లగ్జరీస్ ఉండాలి, ఎక్కువ మంచి కార్లు ఉండాలి, బాగా డబ్బు ఉండాలి, వాళ్ళందరూ కూడా మనకి లగ్జరీ లైఫ్ అనేది ఎక్కువ కావాలి. కమ్యూనికేట్ చేయాలన్నా కూడా, రిలేషన్ కావాలన్నా కూడా 6 నెంబరే మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే శుక్రుడు యొక్క అధిపతి ఉంటాడు. ఇక్కడ 9 మనకి 9 అంటే ఏంటి? రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు, మీడియా రంగంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏదైనా మాట్లాడాలి చెయ్యాలన్నప్పుడు చాలా ధైర్యం కావాలి. ఖచ్చితంగా. మనకి కొంతమంది వస్తారు, మన ప్రతిదానికి స్పందించిపోతూ, ప్రతిదానికి బాధపడిపోతూ, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే మనకి ఎవరిస్తారు? మన నాయకుడిగా ఉండాలంటే మనకు కావాల్సిన మొట్టమొదటి పాయింట్ ధైర్యం కావాలి. ధైర్య సాహసే లక్ష్మి అంటాము. ఆ ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో మన ఎదుటి వాళ్ళని మనం కమాండ్ చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం, మనం అనుకున్నది చెప్పగలుగుతాం, కన్వే చేయగలుగుతాము. ఇప్పుడు మన దేశానికి ఇంత పేరు రావాలంటే నరేంద్ర మోడీ గారి వల్లనే ఎంత ధైర్యం ఉంటుంది. ఆయన అసలు ఏది చేయాలని ఎంత క్షణాల్లో చేస్తున్నారు. మన అసలు భారతదేశానికి ఎంత బాగా ఒక మంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక భారతదేశాన్ని ఒక గురువు కింద మనం తీసుకుంటున్నారు అంటే కూడా, మన అయోధ్య గాని ఏది తీసుకున్నా కూడా మోడీ గారు ఎంత ధైర్యంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా మనకి ప్రతిదీ కూడా ఒక రాజకీయ రంగంలో రాణించాలంటే ఈ 9 నెంబర్ అనేది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. కుజుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం దాంట్లో వెళ్తాం. అంటే ప్రతి ఒక్కరికి ఎనీ ప్రొఫెషన్ తీసుకోండి, చదువు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా, హౌస్ వైఫ్ కానీ ఎక్కడ తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా ఇవి కామన్ గా ఉండాల్సిన నెంబర్స్. 1569 అనేది అందరికీ ఉండాలి. ఎట్ ది సేమ్ టైము మన రాజకీయాల్లో వెళ్ళాలి అన్నప్పుడు 4, 3, 8 అనే నెంబర్లు మొబైల్ నెంబర్ లో ఉండాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కావచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ లోనే ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న కొంతమందికి 3 లేకపోవచ్చు, కొంతమందికి 8 లేకపోవచ్చు, కొంతమందికి 4 అలా లేనప్పుడు మనం మొబైల్ నెంబర్ లో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మొబైల్ నెంబర్ లో మనకి ఈ 438 అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాలి, లేదంటే మొబైల్ లో ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది, మొబైల్ లో కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే కమ్యూనికేషన్ లో మనం వెళ్ళాలి కదా. ఆ కమ్యూనికేషన్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ 4, 3, 8 ఉందో రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వాళ్ళకి రాజకీయంలో రాజయోగం పడుతుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎందుకు 4 అంటే రాహు కిందకి వస్తుంది, కుబేరుడు సంఖ్య. అంటే మనకి డబ్బులు అధిపతి ఇవ్వాలన్నా కూడా, చేయాలన్నా కూడా, మనకి డబ్బులు బాగా రావాలి, చెయ్యాలి అంటే, కలిసి రావాలంటే కుబేరుడు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా 4 అనేది డిసిప్లిన్ బాగా చూపిస్తుంది. రాజకీయ నాయకుల్లో ఎదగాలి అన్నప్పుడు ఫస్ట్ ఉండాల్సిన పాయింట్ ఏంటి?
బాగా డిసిప్లైన్ డిసిప్లైన్ గా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు లెగుస్తారు ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు. నేను చాలా సార్లు అనుకుంటాను, మామూలుగా ఉన్న వాళ్ళకి అందరికి 24 hours టైమే కదా, అందరికి ఇన్ని చేస్తారు, వీళ్ళు ఇన్ని చేస్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేపట్టాలి చెయ్యాలంటే వీళ్ళు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు పడుకుంటారు ఎన్ని కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు అనుకుంటా ఉంటారు చాలా సార్లు. మరి అలా చేయాలంటే వాళ్ళకి ఎంత డిసిప్లైన్ ఉండాలి, ఎంత పొటెన్షియల్ ఉండాలి. ఎవరినైనా సరే ఒక పద్ధతిలో నడిపించాలంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఒక డిసిప్లిన్ అనేది వాళ్ళకి డెఫినెట్లీగా కావాలి. అందరికి డిసిప్లైన్ కావాలన్న ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ రాజకీయ రంగంలో ఎక్కువ డిసిప్లైన్ కావాలి. దానికి 3 అనేది గురువు. ఎప్పుడైతే ఏది ఉన్నా లేకపోయినా గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా పొందొచ్చు అంటాము. అంటే నార్మల్ ఒక దేవుడు మనకి 30 దేవతలు కోపించినా కూడా ఒక సద్గురు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదనుకున్నా కూడా పొందగలము అంటారు. మనం ఎందులో అంటే ఇప్పుడు చూడండి, రాజకీయాల్లో చూసుకోవచ్చు, రాజుల కాలంలో చూసుకోవచ్చు, ఎప్పుడు కూడా పక్క నుండి మనకి అన్ని కూడా సలహాలు ఇచ్చేది, చేసేది, గైడెన్స్ చేసేది ఎవరు? గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా పొందొచ్చు. ఆ గురువు మనకి కావాలంటే 3వ నెంబర్ 8. అసలు మెయిన్ శనికారకుడు. శని భగవానుడు రాజకీయాల్లో పరిపాలనకి అన్నిటికీ కూడా శని భగవానుడే కారణం. అందులో రాజకీయాల్లో రాణించాలి, ఎదగాలి, చెయ్యాలి అన్నప్పుడు పరిపాలన దక్షత అంతా కూడా 8 నెంబర్. దీని మీదనే డిపెండ్ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది జడ్జెస్ కావచ్చు, లాయర్లు కావచ్చు, పరిపాలన సంఘానికి సంబంధించిన దేనికైనా సరే 8 నెంబర్ అనేది చాలా ప్రాశస్త్యం ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ 8వ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఎక్కువ రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు. అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చూస్తే 8వ తారీఖు డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా 8th డేట్ ఆఫ్ బర్త్. అంటే ఈ నెంబర్ ఉన్న వాళ్ళకి బాగా పరిపాలన దక్షత, కార్యనిర్వహణ వర్గంలో చాలా బాగా రాణిస్తారు. ఎవరికైతే ఈ ముండగోడ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఎండింగ్ లో 0s కానీ 1 కానీ, లో ఫ్రీక్వెన్సీ నెంబర్ 3 to 1 కానీ, 8 కానీ, 7 కానీ, 4 కానీ ఇలాంటి నెంబర్ లేకుండా చూసుకోండి. టోటల్ చేస్తే కూడా 35 కానీ, 44 కానీ, 68 కానీ, 48 కానీ, 78 కానీ ఇలాంటి లేకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా ఈ టోటల్ అనేది ఇదంతా చూసుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు. దీంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ఏదైతే లక్కీ వస్తుందో టోటల్ అనేది చూసుకొని మీకు ఏదైతే బాగుంటుంది అనేది చూపించుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది.